Hey guys, welcome back to my channel. This is Aish Official 07. Welcome back to new video. ఈరోజు వీడియో ఏంటంటే డంపింగ్ యార్డ్ గురించి అయితే మా ఊరందరూ అయితే అన్నవాళ్ళు అంకుళ్ళు అందరు కలిసి అయితే పోరాటం చేస్తారు, ధర్నాను అయితే చేస్తారు. మీకైతే లైన్ వైజ్గా నేనైతే చూపిస్తా. ఫస్ట్ అయితే మా డాడీ అయితే చేస్తుండు, ఇది అయితే వినండి మీరు. ఈరోజు పూడూరు గ్రామంలో 381, 382 సర్వే నంబర్లో గత 1982 ప్రాంతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో మా ఎస్సీలకు, దళితులకు, బీసీలకు కలిపి దాదాపుగా 96 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందులో ఖాళీ ఎస్సీలే మాత్రమే 28 ఎకరాలుగా ఉన్నది. అందులో ఈ ఎకరా మేము గ్రామ పంచాయతీని తీర్మానం చేసి ఎకరా డంపింగ్ యార్డ్ కోసం గ్రామానికి కేటాయించినాము. దాన్ని తెలుసుకొని ఇక్కడ మేడ్చల్ జిల్లాలో ప్రతి మియాపూర్ అంటారు, లొకేషన్ పెడుతురు, మియాపూర్, బాచ్పల్లి ఆ తదితర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నాయి. కాబట్టి మేము ఎక్కడ రీసేల్ చేయలేము, మేము దళితులము, మేము అడిగేతోళ్ళు ఎవ్వరు లేరని చెప్పేసి మరీ ఇబ్బందికరంగా ఇక పెడుతురు. ఆల్రెడీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఊళ్ళో కొందరు సౌభాగ్యం కోసం లీడర్లు భయపెట్టి మట్టికి ఇచ్చిరేదో మేము లక్షలకు అమ్ముకోలే, గరీబ్ వాళ్ళం కాబట్టి మమ్మల్ని భయపెడితే ఉన్నది కూడా గుంజుకుంటున్న ప్రాంతంలో మేము ఎక్కడ కూడా ఎవ్వరికి రీసేల్ చేయలేదు, ఇక్కడ రాసుకోలేదు. కాబట్టి ఈ రోజు మేము ఇది ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. గత 2 నెలల కింద కూడా పోరాటం చేసినప్పుడు 10 రోజులలో డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేసి ఇస్తామని చెప్పి అదే మాట ప్రకారం చేస్తారని చూస్తే ఈ రాత్రి పగలు వెహికల్స్ వచ్చి పెద్ద ఎత్తున వస్తున్నాయి, పెద్ద మంటలు, పొగ, మొత్తం నీళ్ళని ఖరాబ్ అవుతున్నాయి, కూడా ఇక చనిపోతున్నాయి. ఇక చుట్టుపక్కల ప్రాంతాలు మీరు గమనించినట్లయితే మొత్తం ఎండుకపోతుంది, ప్రాంతం అంతా పచ్చడి పొలాలు కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి ఇకనైనా చర్య తీసుకొని దయచేసి మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి అందరం ధర్నా చేసే పరిస్థితి తెచ్చుకోవడానికి అధికారులను కోరుతున్నాము. ఆ కలెక్టర్ గారికి కూడా విన్నపిస్తున్నాము. ప్రతి విషయంలో కూడా మేము కోరుకునేది ఒకటే, మా విలేజ్ నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలని కోరుకుంటున్నాం. మా జాగాలు మాకు కావాలి, మేము ఎక్కడ కూడా అమ్ముకోలేదు. పీఓట్ చేయడానికి కూడా ఏ రకంగా చేసి మాకేం నోటీసులు కూడా వేయలేరు. ఏ రకంగా మేము గరీబ్ వాళ్ళమే కదా, గరీబ్ వాళ్ళకి ఇందిరాగాంధీ పీరియడ్లో ఇచ్చిన జాగాలు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రజాపాలన అని చెప్పి ఈ ప్రజాపాలన మళ్ళీ తిరిగి గుంజుకోవడం ఏంది? మాకు ఎక్కడైనా చూపించండి, మాకు దారి చూపించన్నా మీరు ఏదైనా కార్యం చేయండి. మా దాంట్లో పోసుకుంటా ఎక్కడికైనా వచ్చి చేయడం ఇది కరెక్ట్ కాదని వినిపించుకుని మరొకసారి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇంకా పెద్ద అధికారులకు కూడా విన్నవిస్తున్నాము. ఈ ధర్నా అనేది మీ ఆఫీసుల కాడికి రావద్దని మరొకసారి నేను విన్నపించుకుని మా గ్రామం తరఫున, మేము వచ్చిన ప్రజల తరఫున ఇవన్నీ మనవి చేస్తున్నాను. 381లా చెత్తకుపోలు పోస్తురు, అవి ఎక్కడెక్కడికైనా వస్తున్నాయి. మన పూడూరుకు ఒక ఎకరా చెత్త పనులు వేసుకొని ఇస్తే ఇక్కడ 10 ఎకరాలు నిండిపోతున్నాయి. రోజు ఎక్కడికైనా వస్తున్నాయి తెలుస్తలేదు. ఇవన్నీ మళ్ళీ మన జవహర్ నగర్ లేక తయారైపోతుంది. కాబట్టి మన పూడూరు వాళ్ళు అందరూ కలిసి ఈరోజు 9 తారీఖు నాడు, ఇంతకుముందు మనం అన్ని ఆఫీసులలో లెటర్లు ఇచ్చినాం, మనకు చెత్త పనులు రావద్దని. వాళ్ళకి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు, కంటిన్యూ వస్తున్నాయి. కాబట్టి ఇవాళ పనులు ఆపుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు విలేజ్ వాళ్ళు ఇంటికి ఒకరు వచ్చి రేపు ఇవాళ మళ్ళీ వినకపోతే మళ్ళీ వారం రోజుల మొత్తం బండ్లు సీజ్ చేసి ఎక్కడ తలగబెట్టేసే పరిస్థితి వస్తట్టుంది. ఎందుకంటే ఇది ఒక జవహర్ నగర్ కంటే ఎక్కువ తయారవుతుంది. ఒక వారం రోజులు 15 రోజులనే మొత్తం నిండిపోయింది. కాబట్టి వెంబడే చెత్త తరలియాలి. ఆ కమిషనర్ గారికి కోరుకుంటున్నాం, వెంబడే తీసేసి అదే కలెక్టర్ గారు కూడా అదే మాట చెప్పినాం. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నామంటే మా ఊరు కూడా చెత్త చేసి అనుకో, రేపు పొద్దుగాల మేము ఉండడానికి కష్టమవుతుంది. ఈ చుట్టుముట్టు ఇక్కడ నర్సరీ కాలేజ్ ఉంది, అక్కడ మళ్ళీ మిలిటరీ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది. ఇక్కడ వచ్చి లేఅవుట్లోనే ఇండ్లు దగ్గరకు ఉన్నాయి. ఈ చెత్తతోటి రేపు నీళ్ళు పొల్యూషన్ అయ్యి మనం తాగలేకపోతాం, తినలేకపోతాం. ఆఫీసర్లు పట్టించుకొని వెంబడే మన చెత్త పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. డంపింగ్ యార్డ్ వద్దకు పూడూరు ప్రజలు మొత్తంగా ఒక 100-200 మంది వచ్చిండ్రు. ఇక 100-200 మంది కాదు, ఇంటికొకరు చొప్పున వేలాదిగా తరలి వస్తాం పూడూరు నుంచి. ఇక్కడ చెత్తని మాత్రం ఆపేయాలి, డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలి. గౌరవ కమిషనర్కు, డిప్యూటీ కమిషనర్కు మరియు కలెక్టర్కు అందరికీ విన్నవిస్తున్నాం పూడూరు గ్రామం తరఫున. ఇక్కడ మాత్రం చెత్త డంపింగ్ యార్డ్ చేస్తే మా చేసే వృత్తి పనులను కూడా ఆపుకొని డంపింగ్ యార్డ్ కానీ కూసుటాము అని హెచ్చరిస్తున్నాము. ఇక్కడ నుంచి వెంటనే తరలించాలి. ఇక్కడికి వస్తే మాత్రం బండ్లను వెంటనే మేము వెనక పంపించేస్తాం, వీడికి రానియొద్దు. ఉన్న చెత్తను కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ పూడూరు గ్రామానికి మేడ్చల్ సర్కిల్ బండ్లన్నీ 3 నెలల నుంచి వచ్చేసి పూడూరులో ఆ చెత్త అంతా తీసుకొచ్చి పోస్తున్నారు. కాబట్టి మొత్తం నిండిపోయింది. మేము 2 నెలల ముందు నుంచే అధికారులకు చెప్తా ఉన్నాము. వాళ్ళకు కమిషనర్కి ఇచ్చాము, సిటీ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము.
ఎంపీ గారికి ఇచ్చాము. పిల్లలు కూడా చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇకనైనా ఆపకపోతే మీ ఆఫీసుల ముందు వచ్చేసి ధర్నా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే. మాకొద్దు మాకొద్దు ఈ జెండా మాకొద్దు 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 ఈ జెండా మాకొద్దు 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 అన్నట్టు తెలుసు వెంటనే వచ్చిన పనులు ఎంబడే బయటకెళ్ళి వచ్చిన పనులు అన్ని ఎంబడే వెళ్ళిపోవాలి చెత్త పనులు అన్ని వెళ్ళిపోవాలి ఎంబడే డంపింగ్ ఎంబడే పుడూరు కావద్దు మరో జవహర్లాల్ కావద్దు పుడూరు కావద్దు అక్కడ ఏదైతే ఉండిపోయిందో దగ్గర 10,000 టన్నులు చెత్త ఏదైతే ఉందో అది క్లియర్ చేయడానికి టైం తీసుకున్నాము. ఇక్కడ అనవాల నుంచి వస్తున్నది సార్. అనవాల కొంపెల్లి నుంచి వస్తున్నది. కొంపెల్లి ఇక్కడ మరి ఇది సమర్పేటకలో ఇక్కడ దీంట్లో కలవలేని కూడా వస్తున్నది సార్. ముందు రోడ్లు పటాన్ చెరువు రావు సార్. అలవాలవే వస్తాయి పక్క. అలవాలు కొంపెల్లి. ఎప్పటి నుంచి వస్తున్నాయి అవి వచ్చే 10 రోజులు 15 రోజులు అవుతున్నాయి సార్. ఓకే. ఏమో ఇష్యూ అయిందని అన్నారు. మొన్న వచ్చి ఇక్కడ అంటే మేమేం లేము సార్ ప్రజెంట్గా. ఇక్కడ ఒక ఆయన ముసలాయన ఉంటాడు. ఓకే. ఇక్కడ మెర్చల్ వాళ్ళు పోపించేదేమి మాకు పోయిందేమి మాకు కూడా అలో కావాలని వాళ్ళు ముసలాయన వాచ్మెన్ లాగా ఉంటాడు సార్. ఇక్కడనే ఆయనతో కొద్దిగా లొల్లి చేసారంట. ఓకే. అక్కడ ఎవరు ఆయన లీడర్ అంట. ఎవరు ఇక్కడ అనవాళ్ళలో లీడర్ అంట. ఆయన అల్వాల్ జూన్లో లీడర్ అంట. ఓకే. నేను సర్పంచ్ ఇక్కడ మా వాళ్ళు కూడా పోయినాయల్లా ఎందుకు పోయినిస్తలేవు అది అని లొల్లి చేసింది. ఓకే. మీరు ఎక్కడి నుంచి సార్? మా మెర్చల్ వచ్చారా? ఓకే. ఇంకొకటి చెప్పాలి, చెత్త మాత్రం ఏడ పడతాడ పడేకురే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకా వీడియోస్ కోసం స్టే ట్యూన్.